ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగ సింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిలద్రవిడవేదరహస్యజాతం శ్రీగౌతమాన్వయజం ఆశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయసంజాతం వెంకటార్యతనూభవం వేదాంతాచార్యసచ్చిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్యశిష్యం సచ్చిష్యసేవధిం శ్రీలక్ష్మణార్యవిబుధం సంశ్రయే ధీవిదీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ నాలాయర దివ్య ప్రబంధంలో అత్యద్భుతమైనటువంటి తిరువాయిమొഴി విశిష్ట స్థానాన్ని పొందినటువంటి దివ్య ప్రబంధము. దీన్ని మనకి అందించినటువంటి వారు ప్రపన్న జనకూటస్థులైనటువంటి వకుళాభరణులైనటువంటి నమ్మాళ్వార్లు. వారికే మారన్ అనేటువంటి దివ్యనామము, సడగోపన్ అనేటువంటి దివ్యనామము, ఇలాగా అనేక నామాలు, విశిష్టమైన నామాలు ఎన్నో ఉన్నాయి. వారు అనుగ్రహించినటువంటి తిరువాయిమొഴి దివ్య ప్రబంధంలో 4వ పదిలో 1వ తిరువాయిమొഴിలో మనం ఇప్పుడు 8వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ముందుగా పాసురాన్ని చదువుకుందాం. குணங்கொள் நிறை புகழ் மன்னர் கொடைக்கடன் பூண்டிருந்து இணங்கி உலகு உடனாக்கிலும் ஆங்கு அவனை இல்லார் மணம் கொண்ட போகத்து மன்னியும் மேழ்வர்கள் மீழ்வில்லை பணங்கொண் அரவணையான் తిరునామం పణిమినో. ఈ పాసురంలో నమ్మాళ్వార్లు భగవంతుని యొక్క నామ సంకీర్తనము చెయ్యండి, భగవన్నామాన్ని చక్కగా అనుసంధానం చెయ్యండి అంటున్నారు. ముందుగా ఈ పాసురానికి ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. குணங்கள் నిறை పుగళ్ మన్నర్. గుణంగళ్ అంటే గుణాలు అన్నమాట. నిறை పుగళ్ కీర్తి, మంచి గుణాలు కలిగి ఉండడం, మంచి కీర్తి కలిగి ఉండడం. అలాంటి మన్నర్ రాజులు. వీళ్ళకొక అలవాటు ఉందిటండి, కొడై కడన్, ఇతరులకి ఇవ్వడమే ఒక గొప్ప స్వభావంగా ఉన్నటువంటి వాళ్ళు. పూండిరిందు ఇణంగి, చక్కగా ధరించి చేరి, ఉలగు ఉడనాక్కిలుం, తనతో చేరునట్లుగా అంటే మమేకంగా రాజ్యాన్ని చక్కగా పరిపాలించినా కూడా అంగు అవనై ఇల్లార్, ఆ విషయంలో ఆ పరమాళ్ల యొక్క కటాక్షము గనక మనమీద లేకపోతే మనం కొండబోగత్తు మన్నియం మీళ్వర్గళ్, ఎంత భోగాలనుభవించేవారైనా సరే వెనుతిరుగక తప్పదు, నష్ట ఐశ్వర్యం కలవారు కాక తప్పదు, అంటే సంపదలన్నీ పోక తప్పదు, అంటే వాటి యొక్క అశాశ్వతత్వాన్ని మనకి గుర్తు చేస్తున్నారు. మరైతే ఏం చెయ్యాలండి అని అంటే, పణంగొళ్ అరవు అణయ్యాన్. ఈ పాసురంలో ఆదిశేషుని పక్కగా చేసుకున్నటువంటి శేషశయనుడైనటువంటి పెరుమాళ్లను గురించి చెప్తున్నారు. ఆయన యొక్క తిరునామం పడిమిన్, శ్రీనామాలని చక్కగా నోరారా ధ్యానిస్తూ ఆసక్తిగా ఉండండి. మీళ్వెల్లై, అప్పుడు మీకు భోగానికి నాశనము రాదు. అంటే ఏం చెప్తున్నారండి? మనం ఒక ప్రశ్న వేశాం నమ్మాళ్వార్లని. నమ్మాళ్వారే రాజ్యం అస్థిరమంటున్నారు కదా, ఏమండి అందరికీ అది వర్తించదు కదా. ప్రజాహితం పట్టించుకోని వాళ్ళైతే వాళ్ల వల్ల రాజ్యానికి అపకారం జరగవచ్చు, వారు శాశ్వతత్వాన్ని పొందలేకపోవచ్చు. కాని ప్రజాహితాన్నే ధ్యేయంగా
పరిపాలించే రాజులు చాలామంది ఉన్నారు కదండి. వారి రాజ్యాలు సుస్థిరంగా ఉంటాయండి అని మేమనుకుంటున్నామండి అంటే, కాదు. అది కూడా అశాశ్వతమే. ఎంత చక్కగా పరిపాలించినా కూడా పెరుమాళ్ళని ఆశ్రయించడము అనే ఒక లక్షణం వారికి ఉండి తీరాలి. అది లేకపోతే ఒకప్పుడు ఆశ్రయించి రాజ్యాన్ని పరిపాలించిన వాళ్ళైనా ఈ రాజ్యానికో గుణం ఉందండి. ఏమిటి అది? ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు, ఉండదు, ఉండదు. మనం రోజూ చెప్పుకుంటున్నాం, వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే. ఎవ్వరూ కూడా ఏదీ తీసుకెళ్ళగలిగినటువంటిది లేదు. కాబట్టి సర్వేశ్వరుణ్ణే మనకి ఆరాధ్య దైవంగా మీరు ఆశ్రయించండి అంటున్నారు. గుణంగోళ్ నిరైపుగళ్ మన్నర్ అన్నారు. ఇందులో మనకి 3 గుణాలని చెప్పారండి. ఒకటేమో కళ్యాణ గుణాలు, మంచి గుణాలు ఉండాలి మనిషికి. రెండవదేమో మంచి కీర్తి కలిగి ఉండాలి. మూడవదేమో ఔదార్యమనే స్వభావం ఉండాలి. ఈ 3 ఉంటే వాళ్ళు లోకాన్ని చాలా హాయిగా రక్షించగలుగుతారు. దీన్నే చెప్తున్నారు, గుణంకొళ్ నిరైపుగళ్ మన్నర్ కొడై కళన్. దాన్నే మనకి 7 వ్యాఖ్యానంలో ఎలా చెప్పారో చూద్దాం. 23వ పేజీ, 8ాం పాట్టు, 8వ పాసుర వ్యాఖ్యానమండి. రాజ్యశ్రీ నిలయనిల్లాదుజువదు నాట్టోడు పొరుంది వర్తియాదుజు ఇలన్రో அவர்களோடு పొరుంది వర్తిక్కవే అది నిలయ నిర్కుమే ఎన్నా. ఏమండి, రాజ్యాన్ని గురించి మంచిగా పట్టించుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉంటే రాజ్యాలు పోవడం సహజమే. కానీ రాజ్యాలతోటి అదే తమ యొక్క ధర్మంగా పరిపాలించినటువంటి మహానుభావులు ఉన్నప్పుడు అది శాశ్వతంగా ఉండదండి అంటే, అసలు రాజ్యమే శాశ్వతం కాదమ్మా, ఐశ్వర్యాలే శాశ్వతం కాదు. ఎలాగా? పొరింది వర్తిత్తాలుం ఎంబెరుమానై ఆశ్రయావిడిల్ కిడయ్యాదు. ఎంతటి వాళ్లైనా సరే పెరుమాళ్ళని ఆశ్రయించి తీరవలసినదే. ఎందుకంటే ఈ ఆస్తులు, అంతస్తులు అన్నీ కూడా అశాశ్వతములు అయినటువంటివి. అవనై ఆశ్రయిత్తు పెత్తాలుం అవత్తిన్ స్వభావత్తాలే నిలయనిల్ల. మీరు పెరుమాళ్ళను ఆశ్రయించినా కూడా వీటికో గొప్ప గుణం ఉంది. ఏమిటా గుణము అంటే, ఆ వాటికి అశాశ్వతత్వము అనేటువంటిదే ఒక ప్రత్యేక గుణం అన్నమాట. ఏం చెయ్యండి, అవి కొంతకాలంకి నశించిపోవలసినదే. ఆనపింబు అవన్ తన్నయ్యే ప్రయోజనమాగా ఆశ్రయియుంగోళ్ ఎంగిరార్. కాబట్టి శాశ్వతుడైనటువంటి పెరుమాళ్లనే నమ్మి ఉండండి, దైవాన్నే నమ్మి ఉండండి. ఈ 10 పాసురాలు కూడా ఇదే చెప్తున్నారండి. సంపదలు శాశ్వతము కాదు. ఏ రకమైన రాజ్యాలు, సంపదలు శాశ్వతమైనవి కాదు. దానిని అనుభవించే వ్యక్తులు కూడా శాశ్వతులైన వారు కాదు. శాశ్వతుడు ఆ దేవాది దేవుడు ఒక్కడే. కాబట్టి ఆయన పాదాలు ఆశ్రయించండి అంటున్నారు. గుణంగొళ్ ఇత్యాది. ఇంకా గుణాల గురించి చెప్తున్నారండి. గుణంకొండిరుప్పరాయ్ గుణాధికరాయిరుప్పారాయ్. మొదటి గుణవంతులు అంటే అర్థమేమిటండి? మంచి గుణములు కలిగిన వారు. గుణము అంటే స్వభావము అని అర్థం. ఏమిటంటే ఇతరులకి ఉపకారం చెయ్యాలి. మనం రాజులమైనంత మాత్రాన అధికార దుర్వినియోగం చెయ్యకూడదు. ప్రజల యొక్క సుఖమే మన జీవిత ధ్యేయంగా మనం ప్రజలని పరిపాలించాలి అని అనుకునేటువంటి వారే నిరైంద పుగజై ఉడయ్యరాయ్. చాలా అద్భుతమైనటువంటి కీర్తి కలిగిన వారే. ఎంతోమంది మాంధాత వంటి మహానుభావులందరూ, ఏమండి, మనకి అందరికీ తెలిసినటువంటి శిబి చక్రవర్తి వంటి మహనీయులందరూ దేహాన్ని కూడా కోసి ఒక పక్షి కోసం త్యాగ గుణాన్ని చూపించినటువంటి మహనీయులు ఉన్నారే, పూర్ణయ్యాన గుణవత్తాప్రదయ్యై ఉడయ్యరాయ్. వారిలో ఉండే పరిపూర్ణమైనటువంటి దయాగుణాన్ని
చూపించినటువంటి వారు, ప్రజలని కన్న బిడ్డలుగా చూసుకునేటువంటి వారు. అలాంటి కళ్యాణ గుణాలు ఉన్నప్పటికీ ఇప్పటి ఇరందాలం ఉపేక్షిప్పర్గల్ ప్రాప్తనాగిల్ అప్రాప్తనాగిల్. ఇంతలా ఉన్నా కూడా పెరుమాళ్ళని గనక సేవించకపోతే అన్నీ అశాశ్వతాలే అని నిరూపింపబడతాయి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా ఉన్నా కూడా ఆ దైవాన్ని నమ్మి ఉండవలసినదే. మన్నర్ ఎవరండి రాజులు? ఇంత గుణాలు కలిగిన వారు, ఇంత కీర్తి కలిగిన వాళ్ళు, ఇంత ప్రజల శ్రేయస్సే నాది అని కోరుకునేవారు ఎవరండి వీరు? మన్నర్ అభిషిక్త క్షత్రియ పుత్రర్గళావదు. అభిషిక్తము అంటే పట్టాభిషేకము చేసుకున్నటువంటి క్షత్రియ పుత్రులు, మహారాజ్యాన్ని సంపాదించుకున్న రాజులు. ప్రాప్తరాగిలం కిట్టువారిల్లయ్యే లుబ్ధనాగిల్ కొడుక్కయ్యే స్వభావమాయిరుప్పదు. ఏమండి, ఎన్ని ఉన్నా ఇచ్చే గుణం ఉండదనుకోండి, అది మళ్ళీ ఎందుకు పనికిరాదు. అది ఇతరులకి ఇవ్వడమే స్వభావంగా కలిగినటువంటి వారు, ఇవ్వకుండా ఉండలేనటువంటి వారు. ఉదాహరణ నాలుం ప్రతాపియాయిరుక్కమాగిల్. వాళ్ళు ఎంతో ఔదార్యం కలిగినటువంటి వాళ్లే. అభితః పావకోపమహ అని అన్నట్లుగా పరంతపులు అంటారు. శత్రువులని గడగడలాడించగలిగినటువంటి మంచి పరాక్రమం కలిగిన వాళ్లే అయినా కిట్టువారిల్లయ్యరే ఇణంగి. ఎంతటి వాళ్ళైనా సరేనండి, ఉండవలసిన లక్షణం ఒకటే, భగవత్ చింతన, భగవద్ధ్యానం. ఇణంగి అంటే చక్కగా అమరిపోవాలి అన్నమాట. ఎలాగా? సులభనాయ్ ఎల్లారోడం పెరుంది. అందరితో కలిసిమెలిసి ఉండి రాజైనటువంటి వాడు ప్రజల సుఖమే తన సుఖంగా భావిస్తూ వారిలో ఒకడుగా ఉన్నప్పుడే ఆ రాజుకు గాని, ఆ రాజ్యానికి గాని, ఆ ప్రజలకు గాని క్షేమము అనేటువంటిది కలుగుతుంది. ఉలగుడనాక్కిలం లోకత్తై తంగళోడే సేర్తుకొండార్గళే ఆగిలం. లోకాన్ని తమతో సమంగా భావించి, అంటే నేను నా భోగాలు వేరు, ప్రజలు వారి సుఖాలు వేరు అని వాళ్లను వేరు చేసి చూడకుండా తమతో సమానంగా భావించుకున్నప్పటికీ ఆ పరిపాలనలో ఒక విశిష్ట గుణాన్ని చెప్తున్నారండి. ఏమిటి అది? రామో రాజ్యముపాసిత్వా. రామాయణంలోది ఒక అందమైనటువంటి శ్లోకాన్ని చెప్పారు. ఎన్నాళ్ళు పరిపాలించాడండి శ్రీరామచంద్రుడు? దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం గమిష్యతి. ఏమండి, సాక్షాత్తు భగవంతుడే రాముడిగా వచ్చాడు కదండి. అయినా ఆయన శాశ్వతంగా లేడు. ఆయనకి ఒక కాల నియమము అనేటువంటిది ఉంది. ఒక 11,000 సంవత్సరాలు శ్రీరాముడు రాజ్య పరిపాలన చేశాడు. ఆ చేసినప్పుడు ఒక పదాన్ని ప్రయోగించారండి వాల్మీకి మహర్షి ఇక్కడ. రామో రాజ్యం ఉపాసిత్వా. ఈ పదం చాలా గొప్ప పదం. రాముడు రాజ్యాన్ని ఉపాసనాపూర్వకంగా పరిపాలించాటండి, భగవద్ ఆరాధనా రూపంగా పరిపాలించాటండి. అంటే నేను చేసేది లోక సంసేవనము, పూజ అన్నట్లుగా అంత ధర్మైక బుద్ధితోటి రాజ్యాన్ని పరిపాలించిన రామచంద్రుడైనా సరే రామో రాజ్యముపాసిత్వాయంగిరపడియే. నెక్స్ట్ పేజ్ 24 ఫస్ట్ లైను. సేర్తుకొళ్ళవదు. ఏమండి, ఆయన కూడా బ్రహ్మలోకానికి వెళ్ళక తప్పలేదు కదా. అంటే చెప్పే విశేషం ఏమిటండి? సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో ఈ లోకంలో అడుగుపెట్టినా కూడా ఒక కాల అవధి అనేటువంటిది ఉంటుంది. ఆ కాలం అయిపోగానే ఎవ్వరైనా సరే వెళ్ళిపోవలసినదే. అంగవనయ్యిల్లార్ అవ్వర్ధత్తిల్ అవన్ ప్రసాదమిల్లయ్యాగిల్. ఆ అర్థంలో ఆ భగవంతుడి గనక కటాక్షాన్ని మనం పొందకపోతే అందరాజ్యశ్రీదాన్ కిడయ్యాదు, ఆ రాజ్యలక్ష్మి లభించదు.
భగవత్ ప్రసాదమే శాశ్వతత్వాన్ని సమకూరుస్తుంది. మిగిలిన సంపదలన్నీ కూడా లోకంలో అశాశ్వతాలు అని చెప్తున్నారు. మణంకొండ ఇత్యాది సుందర భోగాలు అనుభవిస్తారండి. భగవత్ ప్రసాదత్తాలే ఐశ్వర్యత్తై ప్రాపిప్పదు. ఇవాళ మనం ఎవరమైనా సరే లోకంలో ఒక ఐశ్వర్యాన్ని గాని ఆనందాన్ని గాని పొందగలుగుతున్నాము అని అంటే అది పరిపూర్ణంగా భగవత్ కటాక్షమే. ఆ స్వామి మనల్ని చల్లగా చూడబట్టే ఇవాళ మనం ఇలా ఉన్నాము అనే కృతజ్ఞతని ఆవిష్కరిస్తూ ఏ రోజు కూడా ఆ దైవానికి మనం ఆరాధనని చెయ్యాలి అంటారు పెద్దలందరూ కూడా. మణంకొండభోగం ఆనందభోగం సెవ్వియై ఉడైత్తాన ఐశ్వర్యం. ఎంత ఐశ్వర్యం! ఆనందాన్నిచ్చేటువంటి ఐశ్వర్యం. ఏదైనా సంపద ఉంటేనే కదా లోకంలో ఆనందానుభవము అనేటువంటిది ఉండేది. ఆ సంపదలు రావాలి అంటే ఆ దేవాది దేవుని యొక్క కటాక్షం మన మీద ఉండాలి. అంద ఐశ్వర్యం కిట్టినాலும் అది తన్నిల్ స్వభావత్తాలే మీళ్వర్గళ్. నీకు ఐశ్వర్యం ఉంటే ఉండొచ్చు, ఎన్నాళ్ళుంటుంది? ఒక అవధిగా ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది. తర్వాత అది ఎప్పటికైనా నశించేదే. దానికి శాశ్వతత్వము అనేటువంటిది లేదు. మీళ్విల్లై మీళ్విల్లై వెనక్కి తిరిగి రావడం అనేది లేదు. ఎక్కడ వాడతాం ఈ పదాన్ని మనం ఎక్కువగానే అంటే మోక్షాన్ని పొందినటువంటి వాళ్ళకి వేదం చెప్తుందండి. నచ పునరావర్తతే నచ పునరావర్తతే. అక్కడికి వెళ్ళినవాడు తిరిగి ఈ లోకంలో జన్మని పొందడు 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 అనేటువంటిది. ఎంగర పేత్తై పెరవమయ్యం ఎత్తాలే ఎన్నెల్. ఆహా, అలాంటి శాశ్వతానందాన్ని పొందాలి అంటే మమ్మల్ని ఏం చేయమంటారా? ఉపాయం కూడా మరి మీరే చెప్పండి. ఇవన్నీ అశాశ్వతత్వాలు అని మీరు చెప్పినప్పుడు శాశ్వతమైనదేదో కూడా మీరే చెప్పాలి కదా. ఆ ఉపాయాన్ని కూడా మీరే చెప్పండి అంటే పణంగొళ్ ఇత్యాది స్పర్శత్తాలే వికసితమాన పణంగళయ్యుడయ్య తిరువనంతాழ்వానై నిరూపకమాగవుడయ్య అవనుడయ్య తిరునామంగళిలే అవగాహియుంగోళ్. చాలా చక్కగా మనకి బాగా సరిగ్గా తెలిసేలాగా అర్థాలన్నీ కూడా నంబిళ్ళయ్య గారు వ్యాఖ్యానంలో ఒక్క వాక్యంలో ఇచ్చేశారండి. ఎలాగా? ఎప్పుడైతే స్వామి వెళ్ళి ఆదిశేషుని మీద శయనించాడో స్వస్పర్శత్తాలే స్వామి యొక్క శరీరం తనకి తగలగానే వికసితమాన పణంగళయ్యుడయ్యా ఆనందంతో మన ముఖాలు విచ్చుకుంటాయే అలా ఆదిశేషుడి యొక్క ఫణామండలం అంతా కూడా ఆనందంతోటి పొంగిపోయిందిటండి. తిరువనంతాళ్వానై నిరూపగమాగా. నిరూపకము అని అంటేనండి ఇది వీరికే చెందినది అని చాలా గుర్తుగా చెప్పేటువంటిది. నిరూపకం అంటే ఒక గుర్తు అని చెప్పవచ్చనమాట. ఇప్పుడు మనకి భక్తాంగిరి రేణువు అని ఒక ఆళ్వారున్నారండి. వారి పేరు విప్ర నారాయణులు. కాని సిద్ధాంతంలో వారికి తొండర్ అడి పొడి ఆళ్వార్ అని పేరండి. ఎందుకని? భక్త అంగ్రి రేణువు ఇదేమో సంస్కృత నామం. తొండర్ అడి పొడి ఇదేమో దీన్ని ద్రావిడీకరించినటువంటి నామం. అది నిరూపకం. అలాగే పెరుమాళ్ళు శయనించేటువంటి ఆశేషుడికి ఏమని పేరు? తిరు అనంతాళ్వాన్. పవిత్రమైనటువంటి ఆదిశేషమూర్తి అక్కడ శయనించేటువంటి ఆ శ్రీమన్నారాయణుని యొక్క తిరునామంగళిలే అవగాహియుంగోళ్. అవగాహియుంగోళ్ అన్నారండి. అందులో మునిగి తేలండి అన్నారు. అంటే ఏదో ఒకసారి చెప్పమన్నారు కదా అని ఏ విషయాన్ని అప్పగించేసినట్లుగా అండం కాదండి. ఏ పని చేస్తున్నా సరే మనసులో ఆ నామాలే ఆనంద తరంగితాలుగా మనని వెన్నంటి వస్తూ ఉండాలి. భగవన్నామము మన నోట్లో అలాగా శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని చెప్పినట్లుగా ఈ నాలుక ఆ దివ్యనామాన్నే అలా స్మరిస్తూ ఉండాలి. స్మరిస్తూ ఉంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆహా, నేనిప్పుడు అన్నాను, దీని ఫలితం ఇదాని మనం చూసుకోక్కర్లేదు. అదే మనకి చెప్తారు హర్యష్టకంలో.
హరిర్హర్హతి పాపాని దుష్టచిత్తైరపి స్మృతః అనిచ్ఛయాపి సంస్పృష్టో దహత్యేవ హి పావకః. నిప్పు ముట్టుకుంటామండి. ఇదిగో ఇప్పుడు నేను నిప్పు ముట్టుకున్నాను, ఇదేం చేస్తుందో చూడండి అని మనం చెప్పక్కల్లా. ముట్టుకోగానే అది పట్టుమని కాలుతుంది. అది దాని స్వభావం. అలా భగవన్నామాన్ని అనగానే మనలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా నశించిపోతాయి అనేటువంటి దాన్ని చెప్తూ తిరునామత్తిలే అవగాహిత్తారై, ఎవరైతే దివ్యనామాలలో మునిగి తేలతారో అనంతాజ్వానోపాధి విడానంగై, ఆ అనంతాజ్వాన్ లాగే దైవానికి దూరం కాకుండా ఉంటారు. ఆయన ఎప్పుడు స్వామి యొక్క స్పర్శ సుఖాన్ని అనుభవిస్తున్నాడో అలా మనం నామ సుఖాన్ని అనుభవిస్తూ ఉంటాము అనేటువంటిది. ఏవం విత్పాదేన అధ్యారోహతి యంగిరపడియే. ఇక్కడ 2 అర్థాలు చెప్పారండి. ఒకటేమో ఆదిశేషునిలాగా అని ఆయన అనంతాజ్వాన్ మీద శయనించిన విషయాన్ని చెప్పారు ఒకటి. రెండవ విషయం చెప్పేటప్పటికి ఇది పూర్తిగా సిద్ధాంతానికి సంబంధించినటువంటి విశేషం. ఏమిటి అంటే అర్చిరాది మార్గంగా ఎప్పుడైతే ఈ లోపల ఉండేటువంటి జీవుడు తాను వెళ్ళవలసినటువంటి మార్గంలో ఈ బ్రహ్మరంధ్రం ద్వారా బయటకు వచ్చిన తరువాత అర్చిరాది మార్గంగా ప్రయాణం చేసి వెళతాడో, అలా వెళ్ళినప్పుడు అక్కడ అన్ని లోకాలు దాటి ఆతివాహిక పురుషులు అనేటువంటి వాళ్ళు మార్గనిర్దేశం చేస్తూ ఉంటే ఇలా రండి అని వాళ్ళు దారి చూపించి తీసుకువెళుతూ ఉంటే పరమాత్మ సన్నిధికి వెళితే అక్కడికి వెళ్ళినప్పుట ఆయన వైకుంఠనాథుడు అనగానే మనకి కూర్చున్న స్వామి గుర్తుకు వస్తాడండి. ఒక కాలు కిందకి ఉంటుంది, ఒక కాలు మడిచి ఉంటుంది. ఈ వెళ్ళినటువంటి జీవుణ్ణి ఏవం విత్ పాదేన అధ్యారోహతి, రా నాయనా అని చంటిపిల్లలు పరుగు పరుగున వస్తే మంచం మీద ఉన్నటువంటి తండ్రి కాళ్ళు కిందకు పెట్టి ఆ చంటివాడి 2 పాదాలు తన కాళ్ల మీద పెట్టుకుని పైకి ఎగరవేసి ఒళ్ళో కూచోపెట్టుకుంటాడో, అలా ఇంతకాలం సంసార చక్రంలో తిరిగి వచ్చేటువంటి ఈ జీవుడనేటువంటి సంతానాన్ని ఆ దేవుడనేటువంటి దేవాది దేవుడు తన పాదాల మీద ఎక్కించుకొని పైకి ఎగరేసి ఒళ్ళో కూచోపెట్టుకునే శాశ్వతానందాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి ఒకటేమో సామాన్యార్థము ఆయన తిరువనంతాజ్వాన్ మీద శయనించి ఉంటాడు అనేది, రెండవదేమో విశేషార్థము అర్చిరాది మార్గంగా వెళ్ళినటువంటి జీవుడికి బ్రహ్మానందాన్ని ఇస్తాడు స్వామి అని. ఎంగిరపడియే துகை தேரலாம்படியான పడుక్కయ్యై ఉడయ్యవన్ ఎన్నుదల్, అలా తొక్కి ఆ పెరుమాళ్ల సన్నిధికి చేరడము అనేటువంటిది మనకి ఒక అందమైనటువంటి శయ్యాగతులై ఉంటారు అని తిరుప్పావైలో కూడా చూడండి. కుత్తు విళక్కెరియ కోట్టొక్కాల్ కట్టిల్ మేల్ మెత్తన్న పంచశయనత్తిల్ మేలేరి అని అక్కడ మనం చెప్పుకుంటామే. అలాగా అందమైనటువంటి తిరువనంతాజ్వాన్ అనేటువంటి శయనం మీద ఉన్నటువంటి పెరుమాళ్ల సన్నిధిని మీరు చేరాలని అనుకుంటున్నారా? అనుకుంటే ఆ నామాన్ని చక్కగా ధ్యానించండి. ఫలాభిసంధిరహితమాగా దాన ధర్మత్తై అనుష్ఠిత్ ఎంబెరుమానై ఉద్దేశ్యమాక్కాదే. ఇక్కడ 2 పదాలు ఇస్తున్నారండి. ఫలాభిసంధి రహితం, ఫలాభిసంధి యుక్తం. 2 రకాలు. రహితము అంటే లేనిది అని అర్థం, యుక్తము అంటే కూడినది అని అర్థం అండి. దీంతో మనం చిన్న చిన్న పదాల యొక్క అర్థాలు కూడా చాలా చక్కగా తెలుసుకోవచ్చు. నంబిళ్ళయ్య గారి వ్యాఖ్యానంలో ఉండే గొప్పతనం ఏమిటి అంటే మనకి తెలియని చిన్న చిన్న పదాలను కూడా చక్కగా అర్థమయ్యేలాగా విశదీకరించేటువంటి అద్భుత వ్యాఖ్యానం. వ్యాఖ్యానం ఎలా చేయాలో నంబిళ్ళయ్య గారిని చూసి నేర్చుకోవాలి అని మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం ఉదాహరణలతో సహా. ఫలాభిసంధిరహితమాగా దానధర్మత్తై అనుష్ఠిత్ ఎంబెరుమానై ఉద్దేశ్యమాక్కాదే. ఫల అభిసంధి రహితం అంటే నాకిది ఫలం కావాలి అని కోరిక లేకుండా చేయడం. ఫల అభిసంధి సహితం యుక్తం, ఈ కోరికతో నేను చేస్తున్నాను అని. కోరికతో మీరు చేశారా?
பலாபிசந்தியுக்தமாக அனுஷ்டித்து ஸ்வர்காதி భోగங்களை పత్తినాల్ నిలయనిల్లా என்றுమాం. కోరికతో చేస్తే స్వర్గానికెడతారు. స్వర్గానికి శాశ్వతత్వం లేదు కాబట్టి మీకు కూడా శాశ్వతత్వము అనేటువంటిది ఉండనే ఉండదు. మీకు 2 మార్గాలు చూపిస్తున్నాం. ఒకటి శాశ్వతమైనది, ఒకటి అశాశ్వతమైనది. లేదండి మేము అశాశ్వత మార్గంలోనే వెడతాము అంటే మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం అన్నట్లుగా ఈ అచ్చపు చీకటిన్బడి గృహవ్రతులై విషయప్రవిష్టులై చచ్చుచు పుట్టుచన్ మరల చర్విత చర్వణులైన వారు అని అలా సంసార చక్రంలో పడి తిరుగుతూ 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 ఉంటాము. లేదండి మాకు ఫలం శ్రీమన్నారాయణుడే. ఆ ఫలాన్ని కోరి లౌకిక సుఖాలని ఫలాలుగా భావించక శాశ్వతుడైనటువంటి పరమాత్మనే మీరు కోరారా? అప్పుడు ఆ పెరుమాళ్ల యొక్క ఎంబెరుమానై ఉద్దేశ్యం ఏమిటండి? తన దగ్గరికి చేర్చుకోవడము అనేటువంటి కథ. ఏమిటి అంటే మనకి ఇతర వ్యాఖ్యానాల్లో కొన్ని చోట్ల ఇంద్రద్యుమ్న మహారాజు కథ అని ఒకటిస్తారండి. ఆ ఇంద్రద్యుమ్నుడి కథంతా మనం చెప్పుకోపోయినా నేను ఎన్నాళ్ళు స్వర్గంలో ఉంటాను అని ఆయన లోకల్లోకి వెళ్ళి అడిగితే నీ కీర్తి ఎంతవరకు భూలోకంలో ఉంటుందో అంతవరకు నువ్వు స్వర్గంలో ఉంటావు అని చెప్పారంటారు. అంటే ఎంత గొప్ప స్వర్గలోకమైనా మన పుణ్యం ఉన్నంతవరకే ఉంటుంది. ఆ తర్వాత మనం మళ్ళీ సంసారంలో పడవలసినదే. అలా కాకుండా శాశ్వతుడైనటువంటి పరమాత్మ యొక్క నామాన్ని గనక మనం ధ్యానించాము అని అంటే ఆ మహనీయుని యొక్క కటాక్షము వలన శాశ్వతమైనటువంటి పరమపద ఆనందాన్ని మనం పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని ఈ 8వ పాసురంలో మనకి నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. குணங்கள் நிறை புகழ் மன்னர் கொடைக்கடன் பூண்டிருந்து இணங்கி உலகு உளனாக்கிலும் ஆங்கு அவனை இல்லார் மனம் கொண்ட போகத்து மன்னையும் மீள்வருகள் மீள்வில்லை பணங்கள் அரவணையான் திருநாமம் பணிமினோ. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஜெய் ஸ்ரீமன்னாராயண்.